మా గుర్తు కారు. మా కారులో గేర్ ఉంటది. ఏ టైంలో ఏ గేర్ ఎయ్యాలో మా నాయకుడు కేసీఆర్ గారికి బరాబర్ బాజప్తగా తెలుసు అని నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్‌ల చకాచక్యంగా, తెలివిగా, పద్ధతిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విషయంలో గాని, రేవంత్ రెడ్డి పరిపాలన యొక్క జరుగుతున్న వ్యవహారం పైన గాని, కేటీఆర్ గారు పాదయాత్ర చేపడుతున్న విషయం పైన గాని క్లియర్ కట్‌గా ప్రభుత్వానికి ఇచ్చి పడేసిండు. అయితే నేను మాట్లాడింది ఏంది? 2027లో మేము పాదయాత్ర కొనసాగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి మమేకమయ్యి వారి సమస్యల్ని ప్రజాప్రభుత్వం దగ్గర తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. మా కేసీఆర్, మా గులాబీ బాస్, ఆయన కూడా బస్ యాత్రలు చేస్తూ సభలు పెట్టబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడగానే రేవంత్ రెడ్డి రియాక్షన్ తెలుసా? ఇన్ని రోజులుగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తట్టుకోలేకపోయినా కానీ ఇప్పుడు కేసీఆర్ తోటి తట్టుకోవాలంటే ఇక నా వల్ల కాదని చెప్పేసి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేసిండు కేటీఆర్ గారు. అదే ముచ్చట మీరు చూసుకోండి మిత్రులారా. ఏమంటారంటే, ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం, పెత్తనం చేస్తానంటే ఊరుకోం, తెలంగాణ ఖచ్చితంగా భూపుత్రుల జాగిరే, దీంట్లో డౌటే లేదు. దేశభక్తి ముచ్చట్లు పవన్ కళ్యాణ్ మాకు నేర్పించాల్సిన పని లేదు. మాకు ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ కేసీఆర్ ఉన్నాడు. తుమ్మిడి హెట్టి అనేది రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ గేమే. పాలన చేతకాక జనం దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడితే అహంకారం అంటున్నారు. తెలంగాణ కథలో మారీచుడు, శకుని ఎవరో మున్ముందు చెప్తాం. తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. 2027లో పాదయాత్ర చేస్తాం, ఈ లోపు ఫిట్ అవుతా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడ కూడా జరిగింది. ఒక దొంగ ఓటు కూడా ఉండొద్దు. జూన్ 25 నుంచి ఇంటింటికి SIR ప్రక్రియ, తెలంగాణలో అక్రమాలు జరగకుండా బూత్ లెవెల్లో ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలి. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ గేమ్. తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ అనేది రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ గేమ్ అని కేటీఆర్ కొట్టిపారేశారు. ఈ ప్రాజెక్టు నిష్ఫలం అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేఖ రాశాడని, 152 మీటర్ల ఎత్తుకు పెంచడానికి ఒప్పుకున్నామని మహారాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తుమ్మిడేటి ప్రాజెక్టుకు ఒప్పించలేకపోయారని అంత పట్టుదల ఉంటే పోయి మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేయాలని సవాల్ విసిరారు. అయితే ఏమంటున్న మిత్రులారా అంటే, కేటీఆర్ గారు మాట్లాడిన ఈ యొక్క తుమ్మిడిహెట్టి గురించి కానీ, లేకుంటే తెలంగాణలో అసలు దొంగ ఎవరు అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. 2027లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లాగో ప్రజా సమస్య పట్టడం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజల సమస్యలు వినిపిస్తా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి విన్నట్టు పోతా ఉన్నాడు. మాట్లాడితే ఢిల్లీలో ఉంటున్నాడు, కాదంటే తెలంగాణ సొమ్మును ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. రాబోయే సంవత్సరంలో 2027లో పాదయాత్రలు మొదలు పెడతా ఇటు కేసీఆర్ తన గేరు మార్చి ప్రజల్లో సభలు పెట్టే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విషయంలో వాళ్ళు తీసుకుంటున్న చొరవ కావచ్చు, తెలంగాణ ప్రజలు ముందుకు నడుస్తున్న విషయం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఈ రోజు కేటీఆర్ చకాచక్గా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు బయట తిరిగితే వీళ్ళని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా సభ పెట్టారు. సభలో మాట్లాడారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ వదిలేసిండు, ఎక్కడ పోయినా అటు ఇటు చెవులు పిండుతా ఉన్నారు అని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురై మాట్లాడిన ముచ్చట్లు కూడా మనం చూసాం. ఇప్పుడు స్వయాన కేసీఆరే దిగుతున్నాడు. అతిపెద్ద టాస్క్ ఏంటంటే కేటీఆర్ పాదయాత్ర చేయడం. అందులోనూ అతిపెద్ద టాస్క్ హరీష్ రావు గారు కూడా తనదైన వంతులో ఆయన ఒక పాత్ర పోషించడం, కేసీఆర్ కూడా ఒక పాత్ర పోషించడం, ఆయన సభ పెట్టడం, తెలంగాణ ఉవ్వెత్తున సాగే కార్యక్రమం ఉంది. ఇన్ని రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలు మీరు విన్నారు. బజార్ మాటలు, ఏతుల మాటలు, ఆ పనికిరాని ముచ్చట్ల గురించి మీరు విన్నారు. కానీ ఇక నుంచి సినిమా అనేది చూపిస్తామని చెప్పేసి కేటీఆర్ గారు డైరెక్ట్గా సవాల్ విసిరారు. కేటీఆర్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేశారు. నిన్ను వదిలే ప్రసక్తే ఉండదు, ఎంత దాకైనా పోతాం, దాకైనా కొట్లాడతాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండడు. యావత్ తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతుంది దేనికోసమో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఏర్పాటుతనాన్ని, ప్రజా సమస్యలపైన కొట్లాడే తత్వాన్ని బాజప్తుగా తీసుకొచ్చే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు మిత్రులారా. బాజప్తుగా తీసుకొచ్చే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం తిరగబడుతుంది, అవసరమైతే తగలబెడుతుంది కూడా అనేది కేటీఆర్ గారి మాటల్లోనే అర్థమవుతా ఉంది. ఆయన పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో కూడా మన 2027లో కూడా చర్చించుకునే కార్యక్రమం కూడా చేద్దాం బాజప్తగా.